ఈ 5 సంవత్సరాల యూసుఫ్ ని తన తల్లే చంపి ముక్కలు ముక్కలుగా చేసి తినేసింది. ఈ కేసు గురించి నేను రీసెర్చ్ చేసి తెలుసుకుంటున్నప్పుడు చాలా భయపడ్డాను. కన్న తల్లే ఇంత దారుణంగా చంపుతుందా? ఈమె పేరే హ్యానా. ఈమెకి వాళ్ళ ఫాదర్ ఒక మంచి మ్యాచ్ చూసి అరేంజ్ మ్యారేజ్ చేశాడు. కానీ మ్యారేజ్ జరిగిన 6 months నుండే హ్యానాకి ఆ ఇంట్లో కలిసి ఉండడం ఇష్టం లేదు. వీళ్ళందరికీ ఎందుకు నేను పని చేసి పెట్టాలి, ఎందుకు వీళ్ళతో కలిసి ఉండాలనే కోపంతో మనం సపరేట్ ఉందాం, వీళ్ళందరితో వద్దు అని ఊరికే గొడవ పడుతూ ఉండేది. గొడవలు ఆగకపోవడంతో వాళ్ళు అదే కాలనీలో ఒక ఇంట్లో రెంటుకున్నారు. సంవత్సరం తర్వాత యూసుఫ్ ఖాన్ పుట్టాడు. మనమడు పుట్టిన సంతోషంలో హ్యానా వాళ్ళ తండ్రి మనమడికి ఇల్లు రాసిచ్చాడు. హ్యానాకి వాళ్ళ ఫాదర్ ఇల్లు రాసియగానే కొంచెం పొగరు పెరిగింది. మనం ఇక్కడ వద్దు, మా నాన్న ఇచ్చిన ఇంట్లో ఉందామని చెప్పి మళ్ళీ గొడవలు స్టార్ట్ చేసింది. కానీ మనం అక్కడ లేం కదా, మా ఫ్యామిలీతో సపరేట్ గానే ఉంటున్నాం కదా అని హ్యానా భర్త అక్కడికి రావడానికి ఒప్పుకోలేదు. నేను కూడా ఇక్కడ నీతో ఉండలేను, డివోర్స్ కావాలి అని చెప్పి హస్బెండ్ తో డైవర్స్ తీసుకొని వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఇంటికి యూసుఫ్ ని తీసుకొని వెళ్లిపోయింది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. యూసుఫ్ ని కలవడానికి వాళ్ళ ఫాదర్ తరచూ యూసుఫ్ దగ్గరికి వచ్చేవాడు. యూసుఫ్ తో కలిసి మంచిగా ఆడుకునేవాడు. యూసుఫ్ కి కావాల్సిన ఏదన్నా ఉంటే వాళ్ళ ఫాదర్ కి చెప్తే అన్ని కొనిస్తుండేవాడు. కానీ ఇదంతా కూడా హ్యానాకి ఏ మాత్రం నచ్చేది కాదు. యూసుఫ్ ఎక్కడ తన తండ్రికి దగ్గర అయిపోతాడో, హ్యానాకి దూరంగా అయిపోతాడో అనే భయంతో ఓవర్ గా థింక్ చేసేది. యూసుఫ్ ని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి తల మీద రాడ్ తో 3 సార్లు కొట్టి చంపింది. బాడీని ముక్కలు ముక్కలుగా చేసి 3 సపరేట్ బౌల్స్ లో ఉంచింది. యూసుఫ్ తలని ఒక గిన్నెలో ఉడికిచ్చి సగం తినేసింది. యూసుఫ్ వాళ్ళ మామ యూసుఫ్ ని చూడడానికి ఊరికే వస్తూ ఉండేవాడు. కానీ ఒక్క పిలుపుకే వచ్చే యూసుఫ్ ఎన్నిసార్లు పిలిచినా రాకపోవడంతో అనుమానం వచ్చింది. హ్యానాని యూసుఫ్ ఎక్కడా అని ఎన్నిసార్లు అడిగినా కూడా చెప్పలేదు. అప్పుడే కిచెన్ లో నుంచి ఏదో బ్యాడ్ స్మెల్స్ రావడంతో ఏంటా అని వెళ్లి చూస్తే యూసుఫ్ తల సగం తినేసి అక్కడ ఉంది. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు వచ్చి హ్యానాని అరెస్ట్ చేశారు. కోర్టుకు తీసుకెళ్లినప్పుడు కోర్టు వేసిన శిక్ష చూస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకు ఇలా చేశావని కోర్టు హ్యానాని అడిగినప్పుడు నా కొడుకు ఎప్పుడు నాతోనే ఉండాలి అని ఇలా చేశానని ఒప్పుకుంది. కోర్టు ఈమెను పంపాల్సింది జైలుకు కాదు, మెంటల్ హాస్పిటల్ కి అని తీర్పునిచ్చింది.